అజ్మల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు మనం నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అంటే ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడుకోవాలి. అసలు కొడాలి నాని, జోగి రమేష్ లాంటి వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొంతమంది సహాయం చేస్తున్నారు, అండాదండ అందిస్తున్నారు అని అగ్రహారంలో లుకలుకలు వినిపిస్తున్నాయి, బాగానే గట్టిగానే జోరుగా. చెప్పండి సార్, ఎవరై ఉంటారు ఈ బ్లాక్ షీప్? గట్టిగా గట్టిగానే మాట్లాడదు, వీళ్ళు నిజంగా బ్లాక్ షీప్ వీళ్ళు పార్టీలో. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళకేమి వెసులుబాటు ఇవ్వరు. అంతవరకు ఒప్పుకుంటారు కదా. నేను ఎందుకు ఒప్పుకుంటానంటే, నేను స్వయంగా లోకేష్ గారితో మాట్లాడి చాలా ఓపెన్ గా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము అనేటువంటిది ఆయన మాటల ధోరణిలోను, ఆయన తోటి మేము మాట్లాడినప్పుడు తెలిసింది. ఇది మనం చెప్పి తీరాలి. అయితే మరి కొంతమంది అధికారికి పోస్టింగ్ వస్తుంది కదా అంటారు. అధికారిక పోస్టింగ్ వస్తుందన్నప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగంలో అనేక అంచెలంచెలుగా ఉంటారండి. వీళ్ళని అంతకుముందు ఈ అధికారులు అందరూ కలిసి పనిచేసిన వాళ్ళే కదా. ఒకరికొకరు ఖచ్చితంగా సాయం చేసుకుంటారు. అసలు బ్లాక్ షీప్లు అధికార యంత్రాంగమే. రాజకీయ నాయకులు పబ్లిక్ లో ఉంటారు. వాళ్ళు మాట్లాడిన మాటల్లో అన్ని కూడా మనకు తెలుసు కాబట్టి అతను ఇలాగా ఈ మన విగ్రహావిష్కరణ ఘటన కానీ జరిగినప్పుడు మనం డైరెక్ట్ గా వాళ్ళ మీద పడుతున్నాం. మనకు తెలియకుండా ప్యారలల్ గా రాజకీయ నాయకులతో పాటు ప్యారలల్ గా గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళే, ప్రభుత్వాన్ని నడిపించేది వాళ్ళే. వాళ్ళు చేసి దుర్మార్గం అరాచకం వాళ్ళే చేసే దుర్మార్గం అరాచకం. జగన్మోహన్ రెడ్డి కొట్టి రమ్మంటే కాల్చి వచ్చారు వాళ్ళు, చూసి రమ్మంటే కాల్చి వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళే మళ్ళీ వస్తున్నారు. దీన్ని ఎంతవరకు సరి చేసుకోవాలంటే వీళ్ళకి తల ప్రాణం తోకొస్తుంది. ఇలాగ బయటకు వచ్చినప్పుడు అల్లా సరి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కొడాలని ఎవరు కాపాడతారండి? ఎవరు కాపాడట్లేదు. మనం ఇలాగ విమర్శించే వాళ్ళం. గుడివాడ నియోజకవర్గం ప్రజలకు తెలుసు కదా, అతను ఎంత బాధ పెట్టాడు, ఎన్ని మాట మాట్లాడాడు. అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లేళ్ళు ఇంటి మీద కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోట్లేదు? మనం నాయకుల్ని, అధిష్టానాలని ప్రశ్నించే ముందు కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. తృతీయ శ్రేణి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎందుకు చేయరండి? వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? రాజధాని రైతులు ఉన్నారు, జేఏసీ అంటే నాయకులుగా చలామణిలో ఉన్నారు. రాజధానిలో రోడ్లు తవ్వుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు, మనం అన్నాం. రోజు రాజధాని రైతుల గురించి మనం మాట్లాడుతూ ఉండేవాళ్ళం. రోడ్లు తవ్వుకు వెళ్ళిపోయిన వాడి మీద అప్పుడున్న అధికారి మీద ఇప్పుడు కేసులు పెట్టాలి కదా, పెట్టారో లేదో తెలియదు ఇంకా. ఒక ఆవిడ పొత్తుకడి మీద దన్నేసాడు, అతని మీద మళ్ళీ కేసు పెట్టి, గతంలో పెట్టిన కేసు లేదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టి, అతను ఎక్కడున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి కదా, వీళ్ళందరూ ధర్నా చేయాలి కదా. ఆ ధర్నా చేసినప్పుడు మీడియా ఫోకస్ వస్తుంది, ఏం జరిగింది అనేటువంటి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి కదా. అప్పుడు కాదు మనం అనాలి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లేకపోతే ఇంకొకళ్ళు పరారిలో ఉన్నారంటున్నారు. ఆ జిల్లా ఎస్పీ ఇంటి ముందు ధర్నా చేయాలి కదా, పోయి ఎవరైనా ఎందుకు పట్టుకోవట్లేదని. మీరు ఎవరిని తిట్టకలేదు, కొట్టకలేదు, మౌనంగా శాంతియుతంగా ఇంటి ముందు ధర్నా చేయండి వెళ్ళి. ఎందుకు చేయరండి? నీ నెత్తి మీద ఏదో ఉందంటే అది నువ్వే తీసేయి అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళు అధికారంలోకి వచ్చారు, రేపు పొద్దున్న పెన్షన్ ఇవ్వకుండా ఇదే పని మీద కూర్చున్న వాళ్ళు, పెన్షన్ ఇవ్వకుండా లేకపోతే కంపెనీలు పెట్టుబడులు తీసుకురాకుండా పరిపాలన గుంతల బండి రోడ్లు వేయకుండా కూర్చున్నారు అనుకున్న వాళ్ళు. ఎవరు బాధ్యులు దీనికి? ఏమంటాం మనం? కావాలి నీకు వాళ్ళ సంగతి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ముందు ఇవన్నీ నువ్వు పెన్షన్లు ఇవ్వాలి కదా, నువ్వు పొట్టుదారి జీతాలు ఇస్తాను, పెన్షన్లు ఇస్తాను, నువ్వు చెప్పిన హామీలు ఏంటని ఇప్పటికీ అడుగుతున్నారు కదా. వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఇవన్నీ కదా మనం. వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ పీత కష్టాలు పీతకుంటాయండి. మీరు నేను మాట్లాడేయడం చాలా ఈజీ, చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఆ తురగా కిషోర్ అన్న అతను ఒక అప్పటి మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీని చంపేతం చూశాడు. వాళ్ళిద్దరు మళ్ళీ కేసు పెట్టి అతను ఎక్కడున్నా పట్టుకోండి ఆ ఆ జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి కదా వాళ్ళు. ఎందుకు కూర్చోట్లేదు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితుడు చల్లా బాగున్నాడు, రాళ్ళు ఇచ్చి కూడా అంగళ్ళలో ఎన్నోసార్లు కొట్టేశారు వాళ్ళని పట్టుకుని.
ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వీరుల్లాగా యుద్ధం చేసినాడు. అధికారంలో ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు అందరం తీసుకెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు కూర్చోవచ్చు కదా మౌనంగా, నోటికి గుట్టగట్టేసుకుని కూర్చుంటే చాలు. మీడియా ఫోకస్ వస్తుంది, అధికారులు రంగంలో దిగుతారు. ఎందుకు చేయట్లేదండి? వాళ్ళు ఆక్రమించుకున్నారన్న భూములు ఉన్నాయి, అందులోకి వెళ్ళి జెండాలు పాతండి. తెల్ల జెండాలు పాతండి, ఎర్ర జెండాలు వద్దులే పోని. వాళ్ళు దొబ్బేసిన భూముల్లో చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టాడు. ఆ వేళ జనసేన పార్టీ వాళ్ళు స్పందించి అతని మీదకి వెళ్తే వాళ్ళు ఎర్రగొట్టి చేయడు. ఆ బాధితులు అందరూ కలిపి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు వచ్చారు? ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి కదండి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు జరిగింది, ఆయన దుర్మార్గంగా చేశారు. అక్కడ ఉన్న నాయకులు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలను గుర్తు చేయడానికి ఎక్కడైతే సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఇచ్చేసారో ఆ పక్కన ఒక విగ్రహం పెట్టాలి కదా ఆయనకి. రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టేశారు రాష్ట్రం అంతా దిష్టి బొమ్మల్లాగానే. ఆయన విగ్రహం పెడతానికి ఏంటి నొప్పి? ఆయన విగ్రహం పెట్టి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఆవిష్కరణ చేయమనాలి. ఢిల్లీ వాళ్ళు వచ్చి కూడా చూస్తారు డాక్టర్ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం చేశాడో తెలుస్తుంది కదా. ఆయా సామాజిక వర్గాలు కూడా అతను ఎంత అన్యాయం చేయడు దళిత వర్గాలకు అనేటువంటి ప్రపంచం తెలవాలి కదా. అచ్చెన్నాయుడు గారు, లేకపోతే అక్కడ దువ్వాడు సీను నడు రోడ్డు మీద కర్రలో కత్తులేసి తిరిగాడు, అతనేమో రీల్స్ చేసుకుంటున్నాడు. అతను అలా ఎందుకు వదిలేశారు? చంద్రబాబు గారు కాదు కదా, అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి కదా, ఆయన కూడా వాళ్ళ కార్యకర్తల చేత పెట్టించాలి కదా. గోత్ శిరీష్ గారు ఉన్నారు, ఆవిడ విగ్రహానికి వెళ్ళింది, ఆవిడ తెలియకుండా జరిగింది పొరపాటు. వాళ్ళ తాతగారి విగ్రహం తప్పించుకెళ్ళిపోవడం, ఆడబిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే. మరి అనుభవం ఉన్నవాడు కొనకళ్ళ నారాయణ గారు, మంత్రి పార్థసారథి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ముఖ్యంగా టార్గెట్ చేయాల్సింది వాళ్ళనే, వాళ్ళకి ఎక్కువ శిక్ష పడాలి. ఆమెను ఎంత వేధించారు? ఆ సిదిరి అప్పలరాజుని ఏమైనా చేయగలిగారా? ఎందుకు చేయలేదు? ఆవిడ కూడా అతని మీద కేసులు పెడితే పోలీసులు కేసులు తీసుకుంటలేదంట. మరి సరిగ్గానే కొంతమందికి స్పందించట్లేదు, సరిగ్గా స్పందించట్లేదంట. అప్పుడు కదా తెలుస్తుంది. పోలీసులు కేసులు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా ఎందుకు చేరు? వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఇలాగా మీకు ఎదటవాడు చేయాలని మన ఇంట్లో కూర్చుందాం అంటే కుదరదండి. మన మన కోపం, మన కసి, మన పగ, ప్రతీకారం మనమే తీర్చుకోవాలి. మనం కూడా ఎందుకు తీర్చుతాడు? ఇక్కడ ఇంకొక టాక్ మీకు ఉంది సేవ సార్. కుట్టినట్టు. ఈ ఆ? కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులకి కొనకళ్ళ నారాయణ గారు బాగా బ్యాక్గ్రౌండ్ లో ఇస్తున్నారు సపోర్ట్ అని కూడా ఒక రూమర్ ఉంది. మీ దాకా వచ్చింది. ఇప్పుడు నిప్పు లేకుండా పొగ రాదండి. వాళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు అనిపించుకోకూడదు అనుకుంటారు. ఇప్పుడు మీకు కొనకళ్ళ నారాయణ గారిని ఎవరి కూడా కాదు, వైసీపీ కూడా. అక్కడ కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టించేశారు. లేకపోతే ఆ వెంకటేశ్వర గారు ఆఫీస్ మీద దాడి చేస్తారు. ఏకంగా ప్రధాన కార్యాలయం మీద, టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి చంద్రబాబు గారు ఇంటి మీద దెబ్బడికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళ మీదకి ఎవరు రాలేదు. మరి ఇలాంటివన్నీ జరుగుతాయి. మా మీదకి రాలేదు కాబట్టి మాకెందుకు లేనట్టు ఊరుకున్నారు వాళ్ళు. ఇక్కడ కసి, కోపం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలం, వాళ్ళ స్పందనలే ముఖ్యం. వాళ్ళని సాటిస్ఫై చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా అధిష్టానం మీద ఉంటుంది, పార్టీ మీద. అలాగే జనసేన. కాబట్టి వాళ్ళు కార్యకర్తలు కూడా ఇప్పుడు వాళ్ళ మనోభావాలు గుర్తించి వాళ్ళకి తగ్గట్టుగా ఆగ్రహావేశం ఇప్పుడు అక్కడ పనిగట్టుకు చేయక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేశారు. మీకు దొంగ కేసులు పెట్టక్కర్లేదు వాళ్ళ మీద. వాళ్ళు తప్పు చేసిన దానికి కేసు పెట్టి లోపలేయాలి. ప్రభుత్వం వేరే పని మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ సమయం ఇచ్చారు. మనం అభివృద్ధి చేసుకుందాం, మన మీద కక్ష కార్యపణ్యాలు గొడవల కింద ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావు, మనకు ఆటంకాలు ఎదురవుతాయని ఆలోచన ఉండొచ్చు. వాళ్ళు ఆ పని మీద ఉన్నప్పుడు మీరు ఈ పని మీద ఉండండి. ద్వితీయ, తృతీయ శ్రేణులు ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ గ్రామానికి గ్రామానికి మూతపరులు పార్టీలో చాలా బలమైన నాయకులు ఉంటారండి. వాళ్ళకి రాష్ట్రం అంతా ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ ఆ గ్రామానికి చాలా బలమైన వ్యక్తిగా ఉంటాడు ఆ పార్టీ నాయకుడు. ఆ పార్టీలో, ఆ గ్రామంలో వాళ్ళకి ఒక ప్రెస్టేజ్ ఉంటుంది. వాడిని ఎత్తి మీద ఇంకొకటి అంతకుముందు వైసీపీతో దెబ్బలండి ఎత్తి మీద కూర్చుంటే వాళ్ళకి బాధ ఉంటుంది. అందుకని ముందుగానే కేసు పెట్టేయాలి వాళ్ళు రాకుండానే.
వస్తున్నాడు అన్నప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పుల మీద కేసెట్టు పెట్టొద్దని ఎవరు చెప్పారు? ఎవరు చేయటం ఆపేరా? ఇప్పుడు ఎవరన్నా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నారు, అప్పుడు మా మీద పెత్తనం చేసి అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే కేసు పెట్టండి, వాళ్ళు తప్పులు చేయకపోతే ఆహ్వానించండి, తప్పేముంది? అంతేగాని అంతసేపు పార్టీ మీద అసంతృప్తి, అసహనం డెఫినెట్ గా ఉంది. వాళ్ళకు కొన్ని మిస్టేక్లు తెలుసో తెలియకో కొన్ని చేశారు. అలాగని చెప్పి రాష్ట్రానికి అన్యాయం చేసి ప్రజాద్రోహం చేయలేదు వాళ్ళు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు మనోభావాలకు తగ్గట్టుగా వ్యవహరించలేదనేటువంటి తప్ప, ఇంకా బోలంత సమయం ఉంది, ఇంకా ఎందుకు చేయలేదు అని మనం ప్రశ్నించడం కూడా సరిపోం. అలాగని అలా నిర్లక్ష్యంగా ఊరుకోవడం కూడా మనం ఒప్పుకోలేం. దీన్ని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని కూటమి గెలిపించడానికి కృషి చేశారో, విశ్రాంతి తీసుకోవడానికి లేదు. కార్యకర్తల వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ ఆగ్రహవేశాలను చల్లార్చుకోవాలంటే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు రావాల్సిన పని ఉంది. ఇంకా రోడ్ల మీద యుద్ధం చేయక్కర్లేదు, కానీ పోలీస్ కేసు పెట్టడానికి ఇది వరకు కేసు తీసుకునేవారు కదా, ఇప్పుడు తీసుకోవడానికి అభ్యంతరం ఉండదు. తీసుకుంటారు. తీసుకోకపోతే ఆ అధికారిని ఎక్స్పోజ్ చేయండి. ఇదిగో ఇతను వైసీపీ జగన్ బూట్లు లాగుతున్నాడు, జగన్ ప్రేమికుడు, ఇతని కేసు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు, కనీసం సరిగ్గా పనిచేయట్లేదు, అతను సరిగ్గా వెతకట్లేదని వాళ్ళ మీద అంకుశంలో కూర్చోండి. వాళ్ళకి ఈ పని చేయాలి కదా. ఇది మానేసి మనం చంద్రబాబు వీళ్ళు పట్టుకుంటాడు వాళ్ళందరినీ. చంద్రబాబు గారు, లోకేష్ వీళ్ళు అందరూ తిరుగుతారు వీళ్ళ కోసం. వాళ్ళు ఏమన్నా ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు వద్దు, వాళ్ళని కాపాడితే అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళతో వేదిక పంచుకుంటేనే జనం బగ్గుమనిపోయారు కదా. రేపు పొద్దున్న నుంచి అలా ఉండదు. కేసు పెడితే మీరు వెళ్ళి కేసు పెట్టండి, చర్యలు తీసుకోకపోతే అప్పుడు అడగాలి. అంత సాహసం చేయరు ఇప్పుడు. ఆ జయచంద్ర అన్నవాడు ఇప్పుడు డిఆర్డిఏలో ఎందులో వచ్చేసి పోస్టింగ్. ఇప్పుడు అలాంటి దాని మీద మాట్లాడండి అందరూ ఉన్నాయి. ఇప్పుడు జగన్ ప్రేమికుడు అన్న వాడికి స్థానం ఉండదు ఇక్కడ. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాప పరివర్తన రావాలి, పశ్చాత్తాపం పొందాలి, బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే అదో రోగం అండి. జగన్ అనేటువంటి వ్యక్తి అది ఎట్టి పరిస్థితుల్లో దాని చికిత్స నివారణ రెండూ అవసరమే. నివారణ ఉండాలి, చికిత్స ఉండాలి దానికి. లేదంటే చాలా ప్రమాదం, ఎప్పటికైనా ప్రమాదమే. రేపు పొద్దున్న అభివృద్ధి చేసి అన్ని రెడీ చేసిన తర్వాత మళ్ళీ అన్ని అమ్మేసుకుంటాను చూస్తాడు. ఈ గ్యాంగ్ మళ్ళీ సగం మంది అక్కడ పోతారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడే ఆదిలోనే మొగ్గగా తుంచేయాల. ఆ పార్టీ ఆ పార్టీని ఖాళీ చేసేయడం కూడా కరెక్టే. వాళ్ళందరికీ తగిన శిక్షలు విధించి పనిష్మెంట్ ఇచ్చి అప్పుడు చేర్చుకోవాలి, తప్పులేదు. అసలు ఆ పార్టీ అనేటువంటి లేకుండా చేసేయాల. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడిని బట్టి ఉంటారండి. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. నాయకుడిని మెప్పించడానికి, నాయకుడి భావజాలానికి అనుగుణంగా, వాళ్ళ పాలసీకి అనుగుణంగా పనిచేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అరాచకాలు చేసిన వాళ్ళు అందరూ దుర్మార్గులు కాదు. వాళ్ళు స్వామి కార్యం స్వకార్యం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు అంటున్నాను నేను. ఎక్కడికక్కడ ఆ బియ్యం మోసం ఉన్నాడు, అంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాలేదు బయటికి? అక్కడ అతను బోళంచి అరాచకాలు చేయడు. అతను 2-3 కేసులు తగిలిస్తే నోరు మూసి కూర్చుంటాడు కదా ఇంట్లో. ఈ పని చేయాలి. ఈ పని చేయకుండా మనం అందికించుకున్నా కానీ పని జరగదండి. రైట్. చూద్దాం సార్. ఇదంతా ఇదంటారు కదా, దాల్ మే కుచ్ కాలా హై అని, అలాగే ఉంది వ్యవహారం. మీకు కార్యకర్తలు మనం ఎదటి వాళ్ళు అంటూ ఈజీ అండి. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ ఈజీ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆయనకి ఈజీ టార్గెట్, మీకు నాకు కూడా ఈజీ టార్గెట్ అంటే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అని కాదు సార్. ఇక్కడ ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు తెలుగుదేశంలో ఉండి అవునండి. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశంలో ఫైట్ చేస్తున్నారా అనే పాయింట్ మీద. ఇప్పుడు నిన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రజలందరూ ఆగ్రహవేశాలు అంత తీవ్రంగా ఎలాకలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కులం కవచం తీసుకుందాం అని చూస్తున్నారు. అదేమి చంపుతండి ఇంకా. చేసి అన్ని చేసేసి కులం కవచంగా పెట్టుకుందాం అంటే ఎవరికి కుదరదు. ఏ కులానికి కూడా కుదరదు. మొన్న జరిగిన యుద్ధం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా జరిగింది. దాన్ని కవచంగా తీసుకుందాం అంటే కవచానికి తూట్లు పడిపోతాయి. ఉమ్.
అంతకు మించిన కవచం తీసుకుంటారు ఇక్కడ. కాబట్టి మనం తప్పు చేసిన వాడిని విడిచిపెట్టకూడదంటే ఊరికే బయట అరుచుకుంటాం కాదండి. మనం చేసే పని మనం చేయాలి. అందరూ చేయలేకపోయినా కొంతమంది ఔత్సాహికులు ఉంటారు కదా, ఖచ్చితంగా చేయాలి. ఉమ్, అంతా మీరేం పోయండి అని చెప్పి వాళ్ళ మీద తొయ్యక్కలేదు మనం. అదే సార్. వీళ్ళ ప్రయత్నాలు వాళ్ళు అడ్డుకుంటే అప్పుడు చెప్పాలి. అప్పుడు వాళ్ళు తప్పు, వాళ్ళది బాధ్యత. రైట్. చూద్దాం సార్, మరి చూద్దాం. ధన్యవాదాలు సార్.